హాయ్ అందరికీ. మూవీ రివ్యూది వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. సో మళ్ళీ ఇంకో రివ్యూతో వచ్చా. మూవీ పేరు ఏంటంటే ట్విలైట్ ఆఫ్ ద వారియర్స్ వాల్డిన్ అని చెప్పేసి. ఇదొక హాంకాంగ్ చైనీస్ మూవీ అన్నట్టు. సో ఈ మూవీ విషయానికి వస్తే వీళ్ళు 2001లో మూవీ అనేది షూటింగ్ స్టార్ట్ చేస్తే వీళ్ళు 2022లో షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ మూవీని వచ్చేసి వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 1st May 2024కి వీళ్ళు హాంకాంగ్ చైనా అంటే వాళ్ళ చైనా మట్టిగా మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. అక్కడ వాళ్ళు రిలీజ్ చేసుకుంటే సో అక్కడ సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయింది అంటే హాంకాంగ్ చైనీస్ ఫిలిమ్స్లో. దానికంటే ముందు ఏది ఉందిగా మనకు తెలియదు అంతగా, బట్ ఇది సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. ఓకే, అక్కడ వీళ్ళు అంటే నేను కొన్ని పోస్టర్స్ చూసాను. అక్కడ వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారంటే సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ అంటే 1000 crores కొట్టిన మూవీ హాంకాంగ్ చైనీస్ మూవీగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీని వచ్చేసి మనకు వీళ్ళు తెలుగులో డబ్ చేశారు. ఓకే, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ తెలుగులో పేరు ఏంటంటే హాంకాంగ్ వారియర్స్ అనే మూవీ పేరుతో రిలీజ్ అయింది మూవీ. ఇప్పుడు డిసెంబర్ అంటున్నా, January 24th 2025 మూవీ అనేది రిలీజ్ చేశారు. ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే ఇది ఏ టైంలో సెటప్ చేశారంటే బిట్వీన్ 1975 to 1980. సో ఈ ఇయర్ మధ్యలో వాళ్ళు మూవీని అనేది సెటప్ చేశారు. అంటే అప్పుడు హాంకాంగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అని వాళ్ళు ఇందులో చూపించారు. ఓకే, సో ఇప్పుడు మనం సాహో మూవీ చూస్తున్నాం కదా, సాహోలో వాజీ సిటీ అనే విధంగా ఉంటుందో సో ఇక్కడ కూడా ఒక సిటీ ఉంటుంది. సో ఆ సిటీలో మన హీరో ఇమిగ్రెంట్గా ఎంట్రీ అవుతాడు. అంటే హాంకాంగ్లోకే ఒక ఇమిగ్రెంట్గా అంటే దొంగతనంగా వస్తాడు. ఇప్పుడు వేరే దేశంలోకి దొంగతనంగా వెళ్తే వితౌట్ పాస్పోర్ట్ ఆ విధంగా వెళ్తే ఏ విధంగా అయితే ప్రాబ్లం అవుతుందో సో ఆ విధంగా ఎంట్రీ అయిన అతనికి అక్కడ జరిగిన అనుభవాలు ఏంటి, అతనికి ఎవరు హెల్ప్ చేశారు, సో అతను ఏ విధంగా అక్కడ సర్వైవ్ అయ్యాడు అనేది మూవీలో చూపించారు. ఓకే, సో ఇక ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉంటారో, నాకు ఫ్యామిలీ నాకు నచ్చదు, నాకు కామెడీ నచ్చదు, నాకు ఏం నచ్చదు, నాకు జస్ట్ యాక్షనే కావాలనే వాళ్ళకి మాత్రం ఈ మూవీ తప్పక నచ్చుతుంది. కళ్ళు మూసుకొని చూసేయచ్చు మీరు. అంటే కళ్ళు మూసుకొని అంటే మూవీ చూసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా భయ, అది కాదు నేను చెప్పేది. మూవీ మాత్రం మీరు డెఫినెట్గా నచ్చుతుంది మీకు. ఇక బోయపాటి సీరు స్టైల్లో చెప్పాలంటే గుండెల మీద చేసుకుని పోయి మూవీ చూడొచ్చు మీరు. ఇదైతే నేను పక్కా గ్యారంటీగా చెప్తున్నా, ఎందుకంటే నేను చూసా మూవీ. సో దాని మీదకి చెప్తున్నా, ఫుల్ ఆన్ యాక్షన్ ఉంటుంది మూవీ. ఎందుకంటే మూవీ ఓపెనింగ్ అయినప్పుడే మీకు ఒక హై యాక్షన్ సీన్ తోటే మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అదే విధంగా మూవీలో మనం యాక్షన్ సీన్స్ అనేది మనకు చాలా నచ్చుతూ ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే మనం 90sలో ఉన్నప్పుడు జాకీ చాన్ గారు ఉంటారు కదా, సో అప్పుడు ఏ రేంజ్ అంటే ఏ విధంగా అయితే యాక్షన్ సీన్స్ ఉంటాయో సో అప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ యాక్షన్ సీన్స్ కూడా అదే విధంగా ఉంటాయి యాక్షన్ సీన్స్. సో ఈ డైరెక్టర్ నేమ్ వచ్చేసి సోయి చియాంగ్. నాకు ఆ ఒక్క పేరే నేను పట్టుకున్నా, ఇక గుర్తుపెట్టుకున్నా మీరు ఏమని అనుకోండి, ఎందుకంటే ఆ చైనీస్ పేర్లు నాకు పెద్దగా గుర్తుంటాయి, అందుకోసమే చెప్తున్నా. సోయి చియాంగ్. సో అతను డైరెక్ట్ చేశాడు మూవీని. ఎస్పెషల్లీ యాక్టర్స్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎందుకేమో భయ, వాళ్ళు చూడడానికి అన్ని ఫేస్లు ఒకే విధంగా కనిపిస్తాయి. అందులో ఎవరు మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఏందో తెలియదు, బట్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అదే చెప్పాను కదా, సాహోలో ఏదైతే ఆ వాజీ సిటీ ఉంటుందో ఆ విధంగా కూడా ఇక్కడ ఒక పెద్ద సిటీ ఉంటుంది, అందులోనే మొత్తం మూవీ జరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క వరల్డ్ బిల్డింగ్ని అనేది వాళ్ళు చాలా బాగా చూపించారు. ఇంకా ఎస్పెషల్లీ నాకు మూవీలో నచ్చనిది ఏంటంటే, మీరు మూవీ స్టార్టింగ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అండ్ హాఫ్ అన్ అవర్ ముందు, సో హాఫ్ అన్ అవర్ ముందు అండ్ తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, హాఫ్ అన్ అవర్కి స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే మూవీ గ్రాఫ్ అనేది లేస్తుంది. ఇప్పుడు బోయపాటి స్టైల్లో చెప్పాలంటే జై అని అంటారు చూసావు, ఆ విధంగా లేస్తుంది. సో అదే హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ గ్రాఫ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ యొక్క స్టోరీ లోపలికి మనని ఇన్వాల్వ్ చేయడానికి ఆ విధంగా ట్రై చేశారేమో నాకు తెలీదు, బట్ ఆ మూవీ గ్రాఫ్ అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. బట్ దాని తర్వాత మళ్ళీ మూవీ అనేది ఎక్కుతుంది, మళ్ళీ పట్టాలు ఎక్కుతుంది. మన సెన్సెక్స్ ఏ విధంగా అయితే ఎక్కుతూ ఉంటుందో సో ఆ విధంగా ఎక్కుతుంది, పట్టాలు ఎక్కుతుంది. సో ఎక్కేసి మళ్ళీ క్లైమాక్స్ మాత్రం యాక్షన్ మాత్రం సూపర్, వాళ్ళు చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇది మూవీ మీద నా ఒపీనియన్. మూవీ అయితే బాగుంది. ఇంకోసారి చెప్తున్నా, సో ఇది ఒక హాంకాంగ్ చైనీస్ మూవీ. ఇది తెలుగులో డబ్ అయింది. తెలుగులో వచ్చేసి హాంకాంగ్ వారియర్స్ అనే పేరు మీద వీళ్ళు రిలీజ్ చేశారు. థియేటర్లో ఆల్రెడీ రన్ అవుతుంది మూవీ, మీరు చూడొచ్చు. మూవీ అయితే బాగుంది. యాక్షన్ లవర్స్కి మాత్రం పండుగ. సో ఈ మూవీ మీద ఇది నా ఒపీనియన్ మాత్రమే.
నాకు నచ్చింది, అందుకోసం మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఉంటా, బాయ్.